హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజైతే కంప్లీట్గా అటు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఏంటో తెలియదు కానీ ఓవరాల్గా చూసుకుంటే అంత అల్లకల్లోలం తర్వాత మార్కెట్ వచ్చేసి చాలా ఫ్లాట్ అంటే సూపర్ ఫ్లాట్లో అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో నిన్న మనం ఒక అనుకున్నాము, ఒక క్లియర్ కట్గా క్లారిటీ లేదు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బుల్లిష్గా ఉంది అండ్ నిఫ్టీ వచ్చేసి బేరిష్గా ఉంది. సో అందుకనే బీటీఎస్టీ కూడా అవాయిడ్ చేస్తున్నాం అనేసి. ఈవెన్ సెన్సెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా కంప్లీట్గా ఒక ఫ్లాట్లో ఒక సైలెంట్ మోడ్లో అయితే కంప్లీట్గా కూర్చుంది. అండ్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉన్నా సరే అది ఈరోజు అయితే పర్ఫామ్ చేసింది కానీ కంప్లీట్గా చాలా వరకు అటు పైకి ఇటు కిందకి అనుకుంటూ చాలా వాలటిలిటీ కూడా చాలా టూ మచ్గా అయితే వాలటిలిటీ కూడా ఉంది. సో డైలీ క్యాండిల్లో ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే ఉంది. బట్ ఇంకా ఏదైతే ప్రీవియస్ డే డోజీ మనం అనుకున్నామో ఆ డోజీ పైననే క్లోజ్ అయింది. సో ఇంకా మనకైతే బేరిష్ సిగ్నల్ అయితే రావట్లేదు. అలా అని ప్రతిరోజు కూడా కొంచెం పైకి వెళ్ళడం కిందకి రావడమా అనేది చూస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఒక బేరిష్ మూవ్ అంటే ఒక కరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉందో సో మోస్ట్లీ గ్యాప్ డౌన్లోనే లేపేసి తర్వాత కంటిన్యూస్గా ఎవరైతే రీటైల్ పార్టిసిపేషన్స్ ఉంటారో మనలాగా, సో మనం ఎక్కువ పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఛాన్స్ ఇవ్వడానికైతే కరెక్ట్. సో మనలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా దాన్ని కరెక్షన్ ఆర్ డిప్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో లాస్ట్ బుల్ వరకు కూడా ఎవరైతే అలసిపోకుండా ఇంకా ఉంటారో సో వాళ్ళ ఎందుకు సో ఎవరైతే లాస్ట్ పుట్స్ తీసుకొని ఓకే ప్రతిసారి యావరేజ్ చేసుకుంటా ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా మార్కెట్ పడద్దు అనుకుని ఎగ్జిట్ అయిపోతారు కదా, మార్కెట్లో కొంత డేటా రివర్స్ అవుతుంది కదా, అప్పుడు మనం కంప్లీట్గా ఒక గ్యాప్ డౌను అండ్ కంటిన్యూషన్ మూవ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా స్టిల్ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే మనకి ఎక్కడ కూడా లోయర్ లోస్ అనేవి ఎక్కడ రావట్లేదు. సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీలో ఇలా ఉంది, ఒకసారి వీక్లీలో చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో కంటిన్యూస్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వేసుకుంటూనే పైకి అయితే వెళ్తూ ఉంది. సో ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి క్లియర్గా ఏదైతే డేటా ఉందో మనకు తెలుస్తుంది రేపటికి ఎంట్రీస్ నో ట్రేడ్ జోన్స్ అవన్నీ. సో నిన్న అనుకున్నట్టు మనకి ఫైనల్గా ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఈ ట్రెండ్ లైన్ సో అది టచ్ చేసింది అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యి కిందకైతే వచ్చింది. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదైతే ఇప్పుడు కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్లోనే ఉన్నామో నిన్న అనుకున్నట్టుగానే, సో ఏది కూడా ఏదర్ అప్ సైడ్ బ్రేక్ అయితే కనుక మనకి అప్ మూవ్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనేసి నిన్న ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అదైతే ఇవాళ అయితే కంప్లీట్గా అవ్వలేదు. అండ్ మార్నింగ్ కూడా నేను టెలిగ్రామ్లో ఒక మెసేజ్ అనేది చేశాను, 53,300 అంటే ఓపెన్ అయ్యి ఇది హై కొట్టింది 53,300 బట్ ఓపెన్ సో ఓపెనింగ్లోనే మనం మెసేజ్ అయితే చేయడం జరిగింది, ఒకవేళ 53,300 పైన 15 మినిట్స్ ఉంటే కనుక మంచి ర్యాలీ అరౌండ్ ఒక 500 to 600 పాయింట్స్ అయితే ఈజీగా మనకి రావడానికి ఛాన్స్ ఉంది షార్ట్ కవరింగ్ ర్యాలీ అని. బట్ అన్ఫార్చునేట్లీ అది ఈరోజు అయితే పాసిబుల్ అయితే కాలేదు. సో రేపటికి మనకి సెన్సెక్స్ ఏదైతే ఎక్స్పైరీ కూడా ఉందో లెట్స్ సి రేపు కనుక ఇన్ కేస్ ఛాన్స్ వస్తే సో 53,300 రేపటికి కూడా చాలా చాలా క్రూషియల్ లెవెల్. సో ఇన్ కేస్ ఒకవేళ 53,300 లెవెల్ కనుక 15 మినిట్స్ కూర్చుంటే మంచిగా మనం ఒక ఈజీగా ఒక 500 to 600 పాయింట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఒకసారి నిఫ్టీ చూసేద్దాం ఫస్ట్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి నో ట్రేడ్ జోన్ వచ్చేసి 24,350 అండ్ 24,284. సో ఈ లెవెల్ వచ్చేసి చాలా క్రూషియల్ అండ్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి టార్గెట్ 1 వచ్చి 24,250, అలానే టార్గెట్
వచ్చేసి 24,200, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,147 అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి రిజెక్షన్ తీసుకొని కొంచెం ఈ లెవెల్స్ వచ్చేసి కొంచెం కష్టంగా ఉంది నిఫ్టీకి పర్టికులర్గా అప్ సైడ్. సో ఈ లెవెల్ కనుక తీసుకుంటే కనుక మనకి ట్రిగర్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ టార్గెట్ 1 వచ్చి 24,395, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,450, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 24,501 అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి స్పెషల్గా పెద్ద ప్యాటర్న్స్ అయితే కనబట్టలేదు, కానీ చిన్న చిన్న గ్యాప్ అప్స్ వేసుకొని అండ్ అక్కడనే కన్సల్టేషన్ అయితే రోజు అవుతుంది. నిన్న కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇంకా మనకి ఫిల్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ 15 మినిట్స్ రేంజ్లోనే మనకైతే ఉంది. అండ్ ఈరోజు కూడా చిన్న గ్యాప్ అప్ అయితే మనకి ఇక్కడ గ్యాప్ అయ్యింది. అండ్ అట్ ది సేమ్ టైం అదే గ్యాప్లోనే మనకి క్లోజింగ్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో కొంచెం అటు ఇటుగా ఉంది తప్ప ఈరోజు అయితే కంప్లీట్గా ఎటు కూడా పెద్దగా మొమెంటం అయితే లేదు. సో రేపు సెన్సెక్స్ మూలన ఏమైనా మంచి మూవ్స్ వస్తే కనుక సో నిఫ్టీలో కూడా కదలిక అనేది ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో సింప్లీ మనకి ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అయితే మనకు వస్తుంది. అండ్ నిన్నటి వరకు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడైతే కొంచెం మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. లెట్ మీ చేంజ్ ద కలర్. యా, సో ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లోకి వచ్చేసరికి మనకి ఏదైతే 53,204 ఉందో ఈ లెవెల్ ఏదైతే ఉందో నిన్నటి నుంచి కూడా అంతకు ముందు కూడా మనకి చాలా చాలా క్రూషియల్. సో వన్స్ బుల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ 53,204 కనుక మనకి ఈ లెవెల్ కనుక తీసేస్తే మంచి బ్రేక్అవుట్ ఇస్తే వాల్యూమ్తో సహా మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 294 అండ్ 403 వచ్చేసి సెకండ్ టార్గెట్, అలానే 522 వచ్చేసి ఫైనల్ టార్గెట్గా అయితే మనకు వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏదైతే 52,823 అంటే ఏదైతే ఈ ఫ్లాగ్ యొక్క రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ యొక్క రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ కూడా వస్తుంది. అలానే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఇది ఫిల్లింగ్ కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు అంటే 52,200, 100 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 5320 అంటే 53,000 అనుకుంటే కనుక 52,926 వచ్చేసి మనకి టార్గెట్ 1గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 823. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ కూడా ఇక్కడ చాలా వరకు మంచి మంచి సపోర్ట్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయి కాబట్టి టార్గెట్ 2 ఇక్కడ వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 52,617, అలానే టార్గెట్ 4 వచ్చేసి 440 వరకు కూడా మనకు ఉంటుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక, ఎందుకంటే రేపు ఫ్రైడే కాబట్టి ఆల్రెడీ మార్కెట్ వచ్చేసి చాలా వరకు మంచి లాంగ్ అయితే వెళ్ళింది ఇప్పటి వరకు కూడా. సో ఇన్ కేస్ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ కనుక ఇన్వెస్టర్స్ రేపు సెంటిమెంట్ కానీ ఏమైనా లైక్ గ్లోబల్ మార్కెట్స్లో కూడా నెగిటివ్ ఉంటే కనుక మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం ప్రీవియస్గా కొన్ని ఫ్రైడేస్ నుంచి చూస్తూ ఉన్నాము. ఏదర్ ఫ్రైడేస్ ఉంటే కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్, లేకపోతే కంప్లీట్గా ఒక ట్రెండింగ్ రావడానికి అయితే ఛాన్స్ అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ నో ట్రేడింగ్ జోన్స్ కనుక ఏదైతే ఉందో బ్రేక్అవుట్ ఇచ్చిన దాన్ని బట్టి రేపైతే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపు పిఈ అనేది రావడం జరిగింది బీటీఎస్టీలో అయితే. అండ్ సెన్సెక్స్లో కూడా చూసుకుంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ఉన్నాయో ఒక గ్యాప్ అప్ అండ్ దెన్ కంప్లీట్గా ఒక ఫ్లాట్ డే. ఓకే, ఇక్కడ కూడా అంతే, చిన్న గ్యాప్ అప్ అండ్ కంప్లీట్గా అక్కడక్కడే తిరిగి క్లోజ్ అయిందైతే మనం చూడొచ్చు. సో రేపటికైతే కనుక 80,000 ఆల్మోస్ట్ చూస్తానే మనకి 50,000 60,000 అవి చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు 80,000కి వచ్చేసింది సెన్సెక్స్ కూడా. సో 80,200 కనుక బ్రేక్ అయితే మనకి 361 ఫస్ట్ టార్గెట్, అలానే 608 సెకండ్ టార్గెట్, అలానే 800 వచ్చేసి ఫైనల్ టార్గెట్. ఇన్ కేస్ ఒకవేళ మ్యాక్సిమం ఉంటే కనుక ఈ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ అంటే ఈ రేంజ్ మధ్యలో ఉంటే కనుక బయర్స్కి అయితే పెద్దగా ఏముండదు. నెక్స్ట్ ఇవాళ ఎలా అయితే నిఫ్టీ అండ్ నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే క్లోజ్ అయ్యిందో ఎక్స్పైరీ, సో ఇది కూడా ఈ రేంజ్లోనే క్లోజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అంటే ఎంత 79,900, ఇది ఒక 400 పాయింట్స్.
సో 500 పాయింట్స్ రేంజ్లోనే ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే మనకి సెల్లర్స్ ఉన్నారో ఈ రేంజ్ని బట్టి మనం మార్నింగ్ స్ట్రాంగిల్స్ కానీ వేసుకుంటే విత్ ప్రాపర్ స్టాప్ లాస్ మంచి ప్రాఫిట్ రావడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇది ఈ జోన్లోనే ఉండిపోతే కనుక. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ 80,000 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 79,864 వచ్చి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి 79,599, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 398గా అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి క్విక్గా ఓఏ డేటా చూసేద్దాం, సో దట్ మనకి డేటా ఎట్లా ప్లేస్ చేస్తుందని తెలుస్తుంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, 19 lakhs 20 lakhs, సో పెద్దగా దీన్ని అయితే మనం కన్సిడర్ చేయక్కర్లేదు. అండ్ మంత్లీ ఎలా జూలై మంత్ అండ్ ఆగస్టు సెప్టెంబర్ ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే కనుక 4.46 5.86 అంటే ఇంకా హై అయితే ఉన్నది అని అయితే క్లియర్గా చెప్పొచ్చు. సో ఇంకా పుట్స్ అయితే రైట్ అయితే చేస్తూ ఉన్నారు. 140 మనం లాస్ట్ నుంచి చూస్తున్నాము. ఒక 2 days బ్యాక్ అరౌండ్ 70,000 అండ్ నిన్న వచ్చేసి 1 lakh ప్లస్, ఈరోజు వచ్చేసి 1.4 వచ్చేసి డిఫరెన్స్ ఉంది. సో పుట్స్ కంటిన్యూస్గా బాగానే ప్రాఫిట్ అయితే బుకింగ్ చేస్తూనే ఇంకా హోల్డ్ చేస్తున్నారు అని అయితే చెప్పొచ్చు. సో వీళ్ళ ప్రకారం అయితే ఇంకా మార్కెట్ అనేది బుల్లిష్ ఉందని చెప్పొచ్చు. బట్ పీసీఆర్ చూసుకుంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంది. పీసీఆర్ వచ్చేసి బేరిష్ సైజ్ చేస్తుంది. సో ఇక్కడ డేటా వచ్చేసి కంప్లీట్గా కొంతవరకు మిక్స్డ్ ఉందని చెప్పొచ్చు. అండ్ నో క్లారిటీ, మోస్ట్లీ రేపటికి ఎటువైపు మార్కెట్స్ వెళ్తాయో అటువైపు కంప్లీట్గా డేటా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మండే ఫ్రెష్గా డైరెక్షన్ అనేది సెట్ అవుతుంది. సో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ మేజర్ లెవెల్స్లో కనుక బ్రేక్అవుట్ ఇవ్వలేదు అనుకుంటే కనుక రేపు ట్రేడ్ అనేది అవాయిడ్ చేసేయడం బెటర్ థింగ్ అనేది నేను చెప్తాను. అండ్ ఈ రోజులాగే రేపు ఫ్లాట్గా క్లోజ్ అయితే కనుక సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఎవరైతే మూమెంటమ్ ఎవరైతే మూమెంటమ్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.